హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినోదం ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పెళ్ళి తర్వాత రిసెప్షన్ వ్లాగ్ అయితే పెట్టాను. మేము పెళ్ళి అయిపోయింది, అన్నవరం వెళ్ళాము, వ్రతం చేపించేసుకుని వచ్చేసామన్నమాట. ఇంటి నిండా చుట్టాలు, అసలు ఖాళీ లేదు. పెళ్లి కూతురు వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేసారు, అటు సైడ్ ఏమో చుట్టాలందరూ రెడీ అవుతున్నారనమాట. సో నేను ఇక్కడే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసి అయితే రెడీ అయిపోయాను అనమాట. సో ఇదిగోండి ఫంక్షన్ హాల్ అయితే ఇదే తీసుకున్నాం అనమాట. పచ్చిపూల మండపం అది కట్టారు. చాలా అంటే చాలా బాగుంది, డీసెంట్గా క్లాస్ లుక్ అయితే ఉందన్నమాట. సో ఇదిగోండి కూర్చోడానికి చైర్స్ కూడా అటు ఇటు ఒక కలరు, మధ్యలో ఒక కలర్ వేశారు. ఇది కూడా లుక్ అనేది చాలా నీట్గా ఉంది, క్లాస్గా బాగుంది. సెంటర్లో వేసి చల్లగా ఉంది. తర్వాత మండపం అయితే నాకు బాగా నచ్చింది. చుట్టూరు రౌండ్ ఫ్లవర్స్, వెనకాల చిన్న చిన్న సన్ఫ్లవర్స్ అవి పెట్టి చాలా నీట్గా క్లాస్గా అయితే ఉంది, బాగుంది. తర్వాత ఇదిగోండి లంచ్కి ఇలా ప్రిపేర్ చేశారనమాట. బఫీ టైప్ కాకుండా ఇలాగా బఫీ పెట్టించేసుకుని ఇక్కడికి వచ్చి సిట్టింగ్ అనేది ఇలాగా రౌండ్ టేబుల్స్ పెట్టి చుట్టూరు డైనింగ్ టేబుల్లో తిన్నట్టుగా ఈ టైప్ సెట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో వెరైటీలు అయితే చూడండి. ఇదిగోండి ఒక స్వీటు, బూరి, తర్వాత ఇదేంటి స్వీట్ కార్న్ సది, తర్వాత బొబ్బట్టు, పులిహోర, పుదీనా రైస్ ఆర్ కొత్తిమీర రైస్ ఏదో, ఇంకా బిర్యానీ, పెరుగు చట్నీ, తర్వాత 2 కర్రీస్, క్యాజు కర్రీస్లో స్పెషల్స్. వెజ్లో ఇప్పుడు వెజ్లో వస్తున్నాయి కదా, చికెను, మటన్ అలా వస్తున్నాయి వెజ్లోనే. అలా వెజ్ మటన్ అయితే కర్రీ చేయించారనమాట స్పెషల్గా, అది కూడా బాగుంది. సో ఇగోండి ఒక 3-4 కర్రీస్ అయితే ఉన్నాయి. ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. సో పెళ్ళి దగ్గర నుంచి పెళ్ళి కొడుకుని చేసి ఫస్ట్ నైట్ వరకు కూడా ఒకరికే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో వాళ్ళే కాబట్టి అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఫైనల్గా పప్పు, సాంబారు, మజ్జిగ చారు కూడా ఇచ్చారు. ఇదిగోండి మజ్జిగ చారు, తర్వాత అప్పడాలు, వెరైటీస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. కాకపోతే హడావుల్లో మేమైతే అంతగా ఐడియా లేదు ఏం తిన్నాము కూడా. ఇదిగోండి దావకాయ పచ్చడి, తర్వాత ఇవిగోండి ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఇలా పెట్టేశారనమాట. తర్వాత ఇంకా చూస్తూ ఉండండి. ఇగోండి పక్కన అయితే ఐస్ క్రీమ్స్ అవి పెట్టారనమాట. అక్కడ ఇలా ప్లేట్ పట్టుకొని అవన్నీ వేయించేసుకొని ఇక్కడ తెచ్చేసుకోవచ్చు. ఈ లోపల ఇంకెవరు రాలేదని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ అవి కూడా తీపించేసుకున్నాను. ఇంకా కెమెరా వాళ్ళు ఇంకా అయితే పెట్టలేదండి. పెట్టగానే నేను ఈ రిసెప్షన్ పెళ్ళి ఉన్న ఫొటోస్ కానీ చిన్న వీడియోస్ కానీ క్లిప్స్ అయితే నేను మళ్ళీ షేర్ చేస్తాను, తప్పకుండా చూస్తూ ఉండండి. ఇదిగోండి నేనైతే ఈ శారీ తీసుకున్నాను కదా, పట్టు శారీ. ఇది వచ్చేసి పట్టు శారీ వచ్చి 11,000 అనమాట. శారీ వచ్చి బ్లౌజ్ 2,500 పెట్టి వర్క్ చేయించుకున్నాను. సో శారీ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుందనేసి అన్నారు అందరూ కూడా. నాకు కూడా చాలా లైట్ వెయిట్ అనిపించి, ప్యూర్ కంచి పట్టు కదా, చాలా లైట్ వెయిట్గా ఉందండి. పట్టు చీర అంటే బరువుగా లేదు, సాఫ్ట్గా చాలా బాగుంది. ఇదిగోండి ఫైనల్గా. సో ఇది ఫుల్ శారీ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది లైట్ వెయిట్గా. ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవాలన్నా పెళ్ళిళ్ళకి అది కంచి పట్టు తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా సిస్టరు, నేను ఇంకా అలా కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకున్నాము. మధ్యాహ్నం ఇంకా హడావుడి వచ్చిన వాళ్ళందరినీ ఫ్రంట్ నుంచి నేనైతే రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఇవిగోండి ఐటమ్స్ అయితే. ఇదిగోండి మా తర్వాత ఫోటో అనేసరికి వెళ్ళిపోతారు కదా, మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. తెలుసు మా ఇంటి దగ్గర ఉంటుంది, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చారనమాట. ఇంకా నేనైతే ఫ్రంట్ నుంచొని వచ్చిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా మామయ్య గారు కూడా ఉన్నారు, అందరు భోజనాలు అవి చేస్తున్నారు లేదో చూస్తున్నారు. బాగుందండి సిట్టింగ్ అంతా, చాలా డీసెంట్గా, కంగారుగా ఏం లేకుండా వచ్చిన వాళ్ళందరూ అలా పెట్టించుకోవడం, అక్కడ లైన్ అది ఏం లేకుండా క్లియర్గా ఉంది. ఇదిగోండి ఐస్ క్రీమ్స్ దగ్గర మా హస్బెండ్ ఉన్నారనమాట. తర్వాత ఇదిగోండి కూర్చోడానికి అది కూడా చాలా కంఫర్ట్గా పీస్ఫుల్గా ఉంది. ఇదిగోండి రిసెప్షన్ దగ్గర మా ఇష్యూ అయితే ఇదిగోండి బ్లాక్ లెహంగా తీసాను కదా, సో ఇదన్నమాట. 3,000 పెట్టి తీసాము, చాలా బాగుంది. కాకపోతే కొంచెం పొడవు అయిపోయింది అనమాట, ఇంకొంచెం లావుగా ఉండాలి. వెలస్టిక్ కొంచెం లూజ్గా ఉంది. ఇంకా భోజనం అందరూ రిసెప్షన్ అది కొంచెం మ్యాక్సిమం అయిన తర్వాత మేమందరం అయితే భోజనాలు చేసే దగ్గర జస్ట్ రీల్ పెట్టి ఇలా తీసాను. సో ఫైనల్గా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా తర్వాత ఒక్కొక్కరు కూడా ఫొటోస్ అవి తీపించుకుంటున్నాం అన్నమాట. చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి మా చెల్లి చదివింపుల దగ్గర డబ్బులు అవి రాసే దగ్గర అయితే కూర్చుందనమాట.
సో ఫైనల్గా అవన్నీ లెక్క పెట్టేసి సరిపోయిన తర్వాత ఇంకా అందరూ అయిపోయారు కదా, ఇంకా రిసెప్షన్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా మేమే స్టిల్స్ తీయించుకోవడానికి అయితే ఉన్నాము. ఇదిగోండి ఫోటోగ్రాఫర్స్ అయితే స్టిల్స్ తీస్తున్నారనమాట. మా అత్తయ్య నాకు మా హస్బెండ్కి కొన్ని తీశారు, తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కొన్ని తీశారు, తర్వాత ఇప్పుడు మా అత్తయ్య గారు మా మావయ్య గారికి అయితే స్టిల్స్ తీస్తున్నారు. ఈ లోపల ఇక్కడ రమ్య వాళ్ళ పాప ఉన్నారు చూసారా, ఇద్దరు కూడా చాలా క్యూట్గా భలే రెడీ అయ్యారనమాట. ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకుని. ఇదిగోండి వాళ్ళకి కూడా తీశాడు ఫోటోగ్రాఫరు. అదిగోండి హాయ్ చెప్తుంది. హాయ్, భలే బాగున్నారు ఇద్దరు క్యూట్గా. ఇంకొన్ని రోజులు పోతే సిస్టర్స్లా ఉంటారనమాట ఇద్దరు, అంత బాగున్నారు ఇద్దరు. ఇదిగోండి మా హస్బెండ్ ఫోటో దిగమంటే దిగట్లేదు. ఇదిగోండి ఒక రీల్ అయితే చేసుకుంటా అని చెప్పి పక్కన మా అమ్మని కూర్చోబెట్టి కదలకుండా ఒక రీల్ అయితే చేశాను ఫైనల్గా. ఇదిగోండి మరి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇటో పెడతా ఉంటారనమాట. సో ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఇలా రెడీ అయ్యారనమాట రిసెప్షను. సో రిసెప్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఫుడ్ కానీ అరేంజ్మెంట్స్ అంతా కూడా సూపర్. ఇంకా చూస్తూ ఉండండి. రిసెప్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఈరోజు రేపు మంగళవారం అని చెప్పేసి ఈరోజే సారది కూడా తెచ్చేసారనమాట. ఫస్ట్ నైట్కి తెస్తారు కదా చిలకలు, తర్వాత ఇవి అచ్చులు తెచ్చారు, వేరుశనగ అచ్చులు, అవి అరటిపళ్ళు గల పసుపు కుంకుమ అన్నీ అయితే తెచ్చారు. సో ఇంట్లో మళ్ళీ చుట్టాలు హడావుడైతే ఉందన్నమాట. నెక్స్ట్ వ్లాగ్ ఫస్ట్ నైట్ వ్లాగ్ పెడతాను, మిస్ కాకుండా చూసేయండి. సో చుట్టాలందరూ అయితే ఉన్నారనమాట. ఇంకా సందడి అయితే ఇంకా ఉంది మా ఇంట్లో చాలా అంటే. సో నైట్ భోజనాలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్క పిల్లలు హడావిడి సందడి అయితే మామూలుగా లేదు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాము. సీ యూ ఆల్, బాయ్ బాయ్, లవ్ యూ, సబ్స్క్రైబ్.